ప్రస్తుతం అయితే మనం సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం పోతారం గ్రామ శివారులో ఉన్నాము. ఈ పోతారం గ్రామ శివారుల్లో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. వడ్ల లోడుతో వెళ్తున్నటువంటి ట్రాక్టర్ని కేటీఎం బైక్ పై వస్తున్నటువంటి ఇద్దరు యువకులు ఢీకొట్టడంతో, అతివేగంగా ఢీకొట్టడంతో ఒక యువకుడు ఇక్కడికిక్కడే ప్రాణాలు వదలడం జరిగింది. మరో యువకుడిని చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. వేలేరు, హన్మకొండ జిల్లా వేలేరు మండలం శాలేపల్లె గ్రామానికి చెందినటువంటి అందే శ్యామ్ 24 సంవత్సరాలు, తోట క్రాంతిధర్ 24 సంవత్సరాలు, ఇద్దరు కూడా అంటే స్నేహితులు. వాళ్ళు వాళ్ళ శాలపల్లె గ్రామం నుంచి కూడా పని నిమిత్తం ఉస్నాబాద్కు వస్తున్న నేపథ్యంలో కూడా నిన్న రాత్రి సమయంలో 8 గంటల ప్రాంతంలోనైతే ఇదే ప్లేస్లోనైతే, ఇది ఎలకతుర్తి అటు సిద్దిపేటకు సంబంధించినటువంటి నేషనల్ హైవే. ఇది ప్రమాదాలకు నెలవుగా కూడా ఈ యొక్క నేషనల్ హైవే అనేది మారుతుంది. ఈ యొక్క కల్వర్ట్ వద్ద ఈ యాక్సిడెంట్ అయితే జరగడం జరిగింది. కల్వర్ట్ దాటిన తర్వాత వడ్ల లోడుతో వెళ్తున్నటువంటి ఒక ట్రాక్టర్ ఏదైతే ఉందో ఆ ట్రాక్టర్ను వెనుక నుండి బలంగా వచ్చి ఢీకొట్టడంతో కూడా ఒక యువకుడి తల ముందు భాగం కూడా పూర్తిగా కూడా పలిగిపోవడంతో ఆ యువకుడు శ్యామ్ అనే యువకుడు ఎవరైతే ఉన్నారో ఆ యువకుడు ఇక్కడికిక్కడే ప్రాణాలు అయితే వదలడం జరిగింది. అంటే దారుణం అని చెప్పుకోవచ్చు. ఇంట్లో నుంచి వెళ్ళిన కొద్ది సమయానికే కూడా శ్యామ్ మృతి చెందడంతో ఆ గ్రామంలో, అటు మండలంలో, వేలేరు మండలంలో కావచ్చు, విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ఎక్కడా కూడా ప్రమాద హెచ్చరికలు అనేవి యొక్క నేషనల్ హైవేపై లేకపోవడంతో కూడా చాలా ప్రమాదాలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. అంటే ఇదే ఈ గ్రామ సమీపంలోనే కూడా ఇప్పటికే ఒక 4-5 ప్రమాదాలు జరగడం, కొంతమంది కూడా ఇందులో ప్రాణాలు కోల్పోవడం, ఒక తండ్రి కొడుకులు కూడా కొద్ది కాలం వ్యవధిలోనే ఇద్దరు తండ్రి కొడుకులు కూడా ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎంత దారుణం అంటే ఒక హెల్మెట్ కూడా ఆ యువకుడు అంటే ఎవరైతే ఉన్నారో, శ్యామ్ ఎవరైతే ఉన్నారో, ఆ కేటీఎం బైక్ పై వస్తున్నటువంటి యువకుడు హెల్మెట్ కూడా ధరించకపోవడం అనేది కూడా, పెట్టుకోకపోవడం అనేది కూడా ఒక మిస్టేక్ అని చెప్పుకోవచ్చు. అంటే హెల్మెట్ పెట్టుకుని ఉంటే ఇక్కడ ఈ తల భాగంలో కూడా తీవ్రమైనటువంటి, హెల్మెట్ లేకపోవడంతో తల భాగంలో తీవ్రమైనటువంటి గాయం కావడంతో కూడా ఇక్కడికిక్కడే రక్తపు మడుగులో అతడు ప్రాణాలు అయితే వదలడం జరిగింది. అంటే చాలా దారుణం అని చెప్పుకోవచ్చు. పోలీసులు ఎంతో అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు. ప్రతిసారి కూడా ఖచ్చితంగా లక్షలు విలువ చేసే బైకులు మనం కొంటూ ఉంటాం, కానీ ఒక 100లు విలువ చేసే హెల్మెట్లు కొనడానికి మాత్రం నిర్లక్ష్యాన్ని చాలామంది వివరిస్తున్నారు. అంటే పోలీసులు కూడా దీనిపై ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఖచ్చితంగా బైక్ పై వెళ్ళే వాళ్ళు, యువకులు హెల్మెట్లు ధరించాలి. హెల్మెట్ ధరిస్తే ప్రమాదాలను ఎంతో కొంత, ఓకే, ప్రమాదం జరిగినప్పుడు ఎంతో కొంత సేఫ్గా కూడా మనం బయటపడతాం. దాని ద్వారా కూడా మన కుటుంబ సభ్యులకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు, వాళ్ళు కూడా ఆగం కావాల్సిన పరిస్థితి కూడా ఉండదంటూ కూడా పోలీసులు ఎన్ని చెప్పినా కూడా చాలామంది అయితే బైకర్స్ ఈ యొక్క పద్ధతిని మాత్రం పాటించకపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు. శ్యామ్ ఎవరైతే ఉన్నారో, మృతి చెందినటువంటి శ్యామ్ ఇప్పుడు చదువు అయిపోయింది. వాళ్ళ నాన్న కొన్ని సంవత్సరాల క్రితం మృతి చెందడం అనేది, వాళ్ళ తల్లి ఈయనే ఉంటారని ఒక్క కొడుకు శ్యామ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ యువకుడు, ఒక్క కొడుకును కష్టం చేసి కూడా తల్లి ఎంతో కష్టం చేసి, కష్టం చేసి కూడా ఉన్నత చదువులు చదివించింది. జాబ్ సర్చింగ్లో కూడా ఆ శ్యామ్ ఉన్నాడు. కానీ కొద్ది రోజులైతే జాబ్ వచ్చే పరిస్థితి ఉండగా కూడా ఒక్క కొడుకు మృతి చెందడంతో కూడా ఒక తల్లి గుండెలు పగిలేలా విలపిస్తుందంటే ఏ తల్లికైనా కూడా బాధ ఉంటుంది. ఎందుకంటే మనం బైక్ పై వెళ్ళేటప్పుడు కానీ, మనం కారులో వెళ్ళేటప్పుడు కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగితే మాత్రం స్పాట్లో యువకుడు చనిపోయాడు. ఇప్పుడు ఏం మిగిలింది? ఆ తల్లికి కన్నీటి బాధ తప్ప ఏం మిగలలేదు. ఎంతో కష్టం చేసి చిన్నప్పటి నుంచి నాన్న చనిపోయినా కూడా సాధిన తర్వాత చేతికి అందించిన చెత్తంతా కొడుకు మృతి చెందడంతో ఆ తల్లి మాత్రం ఒక అనాథలాగా మారిపోయింది. కన్నీటి పర్యంతం అవుతుంది ఆ తల్లి అయితే. ఎంత దారుణం అంటే చూడవచ్చు, మొత్తం రక్తపు మడిగి, ఇక్కడ మొత్తం ఎక్కడికక్కడ కూడా రక్తపు మడుగు. చూడండి, అన్నీ కూడా ఆ యొక్క బైక్కు సంబంధించినటువంటి పార్ట్స్ ఎక్కడికక్కడ కూడా మొత్తం పూర్తిగా కూడా అవి అన్నీ ఎక్కడికక్కడ చెల్లా చెదురుగా పడిపోయాయి. ఇదే విషయం అంటే పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా కూడా వీళ్ళు చాలామంది బైకర్స్ అవగాహనకు రాకపోవడంతో కూడా ఇలాంటి యువకులు చాలామంది విలువైనటువంటి ప్రాణాలు అయితే కోల్పోతున్న పరిస్థితి. అంటే మా సుమన్ టీవీ ద్వారా మీకు తెలియజేసి అంటే ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి. లక్షలు విలువ చేసి మనం బైక్ కొంటున్నాం, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు పెట్టి పెద్ద బైకులు కొంటున్నారు. ఒక చిన్న హెల్మెట్ ధరిస్తే మనం ప్రాణాల నుంచి బయటపడే అవకాశాలు కూడా ఎన్నో ఉంటాయని కూడా మేము మా తరపున బైకర్స్ని అయితే కోరడం అయితే జరుగుతుంది. ఇదే ఈ యొక్క ఘటనపై కూడా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ అయితే చేపట్టడం జరిగింది. కెమెరా శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి.